వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దగ్గు, దమ్మ, ఆయాసం, మాత్రలు మస్తు వేసుకుంటున్నా. ఏం తిన్నా మామూలే అమ్మాయి. కెమికల్ మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నొప్పి అన్నీ మస్తు ఉన్నాయి. అంటే చెప్పుకోలేని చాలా చాలా సమస్యలు వస్తున్నాయి. అంతేనా? నువ్వమ్మా ఏం చేస్తావు తల్లి? ఏం చేయనమ్మా, మా ఆయన గిట్ల ఆటలకు వచ్చి అప్పుడే చచ్చిపోయింది. 20 రకాలకి ఇప్పుడే చచ్చిపోయింది. ఎట్లా పోయింది మా? ఇవే వీటి వాటి రోగాలు. శ్వాస అంటే గాలి పీల్చుకోవడానికి కూడా పరిస్థితి లేదంటే ఇంకా ఏ అధికారులు వచ్చి ఏమి గాలిని అయితే బాగు చేయలేరు. కానీ ఇక్కడ పర్మిషన్స్ ఎలా ఉన్నాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ఏ ప్రకారం నడుస్తున్నాయి అని మాత్రం నిఘా పెట్టవలసిన బాధ్యత అందరిపై ఉంది. చెప్పండి. రాత్రి అనక పగలనక ఇష్టం వచ్చినట్టు ఎయిర్ పొల్యూషన్ కానీ ఈ వాటర్ పొల్యూషన్ కానీ గోలి వాడని మంచిగా లేడు మేడం ఈ ఊళ్ళో. ఇక్కడ నుండి పెళ్లిళ్ళు చేసుకోవడానికి అమ్మాయిలను కూడా చేసుకోవాలంటే కూడా ఆలోచన చేస్తారు. మా విలేజ్ వాళ్ళని చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి ఉండాలంటే ఎవరికి ఇక్కడ ఉన్న లేదు ఇక్కడ ఉన్న అమ్మాయిలను కూడా పెళ్లి చేసుకోవాలంటే ఆలోచిస్తారు. మా ఊరికి పరిస్థితి అలా ఉంది మేడం. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా మేడం, ఇంటికి ఒక కాంప్లైంట్, మనిషికి ఒక కాంప్లైంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి పీసీబీ ఆఫీస్లో. మేము కాంప్లైంట్ ఇస్తాం, ఇచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు, ఎంఎస్కి రాస్తారు. ఎంఎస్ వచ్చి వాళ్ళు వచ్చి ల్యాబ్ తీసుకుపోతారు. తీసుకొచ్చిన రిపోర్ట్ ఏమైంది మేము అడుగుతాం, మళ్ళీ పిలుస్తారు, మీటింగ్ పిలుస్తారు. పిలిచిన ఆడికి పోయినాక ఏం చేస్తారు, వీళ్ళు వచ్చి మళ్ళీ మినిస్టర్లు చేరుకుపోతారు. ఆడికి పోయినాక వాళ్ళు ఏం చేస్తారు, చూడనట్టు వదిలేండి అన్నాడు. ఒక కంపెనీ వివిన్ ల్యాబ్స్ అని ఉంది, ఇక్కడ పెద్ద కంపెనీ. అని ఈ 30 కంపెనీలు ఎంత ఉంటే అదొకటే అంత పెద్ద కంపెనీ. అయితే అందులో చాలా సీపేజ్ రావడం జరిగింది. మేమన్నా కాంపిటీ చేసినాం, ఒక 5-6 మంది చేసినాం. చేస్తే దాని సీపేజ్ కనిపెట్టలేకపోతారు. 2 సంవత్సరాలు కూడా కనిపెట్టలేకపోతున్నారు సీపేజ్. చాలా కనీసం డ్యూటీ అనే పెట్టిపోయారంటే మీరు చేస్తారు డ్యూటీ అని మాట్లాడు. నువ్వు పెట్టించినాక చేస్తారో చేయరు తెలుస్తుంది కదా మేడం. మా లీడర్లు తప్ప మేడం ఇదంతా. చాలా దురదృష్టకరమైన పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాం మనం. భూగర్భ జలాలన్నీ కూడా పూర్తిగా పొల్యూటెడ్ అయిపోయి ఇంట్లో వచ్చే నీళ్లు, చుట్టూ ఉండే గాలి పీల్చుకోలేక శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు, గర్భం దాల్చలేకపోవడాలు, ఇంకా అనేక సమస్యలతో పాటు ఉపాధి లేదు ఇక్కడ. ఎందుకంటే పండించుకునే పంటలు పండే భూములు ఇప్పుడు లేవు. ఆ భూములన్నీ కూడా ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయాయి? ఏమిటి మాకు జరిగిన నష్టానికి పరిహారం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి మీరు. ఒకటే మేడం, మాకు ఇక్కడ కంపెనీలు ఉన్నాయి కదా, ఈ కాలుష్యం వల్ల మాకు ఒక ఆరోగ్యంగా ఎలా ఉంటారు, ఒక నెలకు ఒక హెల్త్ క్యాంప్ లాగా ఒక పెట్టి మా గ్రామాల్లో ఉన్న సమస్యలు మా ప్రజలకు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఎన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి. ఇండస్ట్రీలో యజమానులు ఏం చేయరు మాకు అసలు ఇక్కడ అడిగే వాళ్ళే లేరు మేడం. ఇక్కడ అడిగే వాళ్ళే లేరు. ఇక్కడ నిరదీసి వాళ్ళని ఖండించే వాళ్ళే మేము ఇక్కడ. మేము ఏం కోరుకుంటున్నారు చెప్పండి మేడం. ఈ పరిశ్రమల వల్ల 100 సంవత్సరాలు ఈ కంపెనీలు క్లోజ్ చేసినా కూడా ఈ కాలుష్యం అనే ప్రభావం పోనే పోదు. అదొకటి. మాకు కావాల్సిందంటే స్వచ్ఛమైన నీరు తాగడానికి, కనీస అంటే వాడుకోనికి ప్రతి వాటర్ అయితే మేము మంచి వాడుకోవాలని ఉంది. అది అవకాశం మాకు కల్పించాలి. ఒకటి ఉచిత వైద్యం, మాకు ఉచిత సదుపాయం అసలు లేదు. ఇప్పుడు చిన్న 15,000 జీతంతో బతికేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే లక్షలు ఎత్తున్నాయి. తెలుసుకుంటుంది మీకు. అది తట్టుకునే కార్మికులు ఎవరు లేరు, గ్రామస్తులు ఎవరు లేరు. కానీ మాకు కావాల్సింది నాణ్యమైన ఆరోగ్యం ఒకటి, మాకు నీళ్ళు ఒకటి సరిపోతాం మేడం. మాకు మీతో సాక్షి కొనసాగుతోంది. ఇక్కడ మనం అయ్యమ్మ చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమిటి జరుగుతున్న డ్యామేజ్ అని చూస్తే ఆ నీళ్ళన్నీ కూడా భూగర్భం నుంచి ఇక్కడ ప్రవహిస్తూ చూస్తున్నాం. ఇక్కడ ఒకప్పుడు పంట పొలాలుగా ఉండే ఈ ప్రాంతంలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్న ఈ రసాయనిక నీళ్లు ఎలా ఉన్నాయో నురగలతో కక్కుకుంటూ అర్థమవుతుంది స్పష్టంగా. ఈ నీళ్లు తాగి ఇక గత 1-2 నెలల్లో చాలా గోవులు చనిపోయాయి ఇక్కడ. రైట్, కొంతమందితో మాట్లాడబోతున్నాం. చెప్పండి, మీరు ఇక్కడే ఉంటారండి? మాది కిష్టాపల్లి గ్రామం మేడం. ఒక వర్షం పడ్డదంటే వచ్చే ఈ వర్షం వాటర్ కన్నా వీళ్ళు వదిలే వాటర్ ఎక్కువ వస్తుంటాయి. ఎక్కువ రావడం వల్ల ఇక్కడ మొన్న గేదెలు చనిపోయాయి, 20 గేదెలు చనిపోయాయి. 20 గేదెలు చనిపోయాయి. ఇక్కడ నుంచి మేము ఆ గేదెలను తీసుకెళ్లి పీసీ చనిపోయాయి అంటే వాటర్ తాగి ఒక్కసారి పడిపోతాయి. వాటర్ తాగి అది మెల్లగా పాయిజన్ అవుతుంది. పాయిజన్ అయ్యి ఇక్కడ 4-5 చనిపోయాయి. మళ్ళీ కొట్టం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయాయి. అక్కడ చనిపోవడం తర్వాత మేము అంతకుముందు పీసీబీ వాళ్ళు కూడా చెప్పాం, సార్ ఘోరంగా వస్తుందని, కానీ పట్టించుకోలేదు. ఎంత కాలంలో చనిపోయాయి ఇవన్నీ ఒక 2-3 డేస్లో. 2-3 డేస్లో వెళ్ళాం. ధర్నా చేసాం. పీసీబీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసాం.
ధర్నా చేస్తే వాళ్ళు మళ్ళీ మాట్లాడతామని చెప్పి యజమానులకు చెప్తాము, కంపెనీ యజమానులతో మాట్లాడతాం. షాక్ అయిన వాళ్ళు చూసి షాక్ అయ్యారు మేడం. మళ్ళీ యజమానులతో కూడా మాట్లాడతామని చెప్పారు కంపెనీ యజమానులతో. కానీ నష్టపరిహారం ఇప్పిస్తా అన్నారు, ఇంకా ఏం రాలేదు. కానీ ఎట్లా చెప్తాం మరి ఏ కంపెనీ నుంచి నీళ్ళు వస్తున్నాయని? అంటే అన్ని కంపెనీలు మేడం, ఇక్కడ మాకు మ్యాక్సిమం ఒక 20 కంపెనీలు ఉంటాయి. దానివల్ల గ్రౌండ్ పొల్యూటెడే, మాకు తాగే నీరు లేదు ఊర్లో. మేము ఒక 2-3 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ తీసుకొని రావాలి, అవి తాగాలి. మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ విపరీతమైన ఎయిర్ పొల్యూషన్, దీనివల్ల గర్భసంచులు పోతున్నాయి. కిష్టాయపల్లి గ్రామం పైన అయ్యమ్మ చెరువు ఉంటుంది. అయ్యమ్మ చెరువు నుండి ఇక్కడ కిష్టాయపల్లి మల్లెం చెరువు ఉంటుంది. ఇక్కడి మధ్యలో వచ్చే కంపెనీలు దాదాపు ఒక 50 కంపెనీలు ఉన్నాయి. వర్షం పడిందంటే వాళ్ళు ముందుగా ట్యాంక్స్ ఉంటాయి, స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటాయి. ఆ ట్యాంకుల్లో వాళ్ళు ఆల్రెడీ డంప్ చేసి పెడతారు. వర్షం పడగానే బయట కొట్టేసిస్తారు అంతే. ఏమంటే మాది వర్షం వాటర్. కానీ ఈ పీసీబీ వాళ్ళు నిర్లక్ష్యం, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల పీసీబీ వాళ్ళు నిర్లక్ష్యం వర్షం వాటర్తో పాటు ఇవి పంపింగ్ చేసి కలిపేస్తారు. ఏమనంటే వర్షం వాటర్ వస్తున్నాయి మాకు కావంటారు. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరేజ్ చేసేస్తారు, వర్షం రాగానే వదిలేస్తారు. పీసీబీ వాళ్ళ నిర్లక్ష్యంతో ఈ కంపెనీలు స్టోరేజ్ చేసి ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి పంటలు లేవు. వాళ్ళకి మాకు జీవన విధానమే పోయింది. బతకడానికి అంత కలుషితం అయిపోయింది మొత్తం. ఆగం పరిస్థితి మాది, బతకలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. మా సర్పంచ్ సాబ్ గడపోతారు. సర్పంచ్ గారు ఏంటి 20 గోవులు గేదెలు చనిపోయినంటే ఇక్కడ మీకు బహుశా అలవాటు అయిపోయి మీరు ఇంకా చిద్దులాసంగా ఏం చేయలేక ఇలా అయిపోయింది పరిస్థితి అంటే కంపెనీలు వల్ల ఇదంతా కాలుష్యం వల్లనే జరుగుతుంది. కంపెనీల వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటారండి ఇక్కడ? ఉండగలుగుతారు? ఉండమని చెప్పాను. మెంబర్ సెక్రటరీ మీటింగ్ అయిన రోజు మా ఊర్లో ఉండండి, ఉంటే మీకు పరిస్థితి తెలుస్తుంది, మీకు ఎట్లుంటుంది ఆరోగ్యం. మీరు పోరాటం చేశారా మీ జనం తరఫున? పోరాటం చేశాము. బర్రెలను తీసుకుపోయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గేట్లు వేసాము. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ మీటింగ్ కూడా పెట్టాము. తర్వాత వచ్చిండ్రండి? తర్వాత వచ్చి చూసిపోయారు. వాళ్ళు చూసిపోతారు అంతే. మామూలుగా జనరల్గా ఎప్పుడు వస్తారు, చూస్తారు, ఒక క్యాన్ తీసుకొస్తారు, ఈ నీళ్ళు తీసుకుంటారు, అనాలిసిస్ చేస్తాము, రిపోర్ట్ ఇస్తాము. రిపోర్ట్ చివరికే వాళ్ళది బాధ్యత. పూర్తిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫెయిల్యూర్. చాలా దారుణం అండి. అసలు 20 గేదెలు 2-3 రోజుల వ్యవధి కాలంలో చచ్చిపోయాయంటే ఇంకేం చెప్తాం? చివరిగా ఏం చెప్తారు చెప్పండి. ముందుగా మీ సాక్షి టీవీకి ధన్యవాదాలు మేడం. ఎందుకంటే ఇలాంటి విలేజ్ ఇక్కడ ఉంది, ఎన్ని ప్రాబ్లమ్స్తో సతమతం అవుతుందని మీ ద్వారా, మీడియా ద్వారా పై స్థాయి గవర్నమెంట్కి తెలుసుకోవడం ధన్యవాదాలు. ఇక్కడ ఏంటంటే మేడం, కంపెనీలలో వాళ్ళు కెమికల్, ఇప్పుడు మా సర్పంచ్ సమస్య అర్థమైపోయిందండి. మీరు అంటే పరిష్కారం చెప్పండి, మీకైనా నష్టం అనేది ఏం లేదు మేడం. వాళ్ళు చట్టపరంగా ఏదైతే వాళ్ళ పీసీబీ పరంగా ఏదైతే వాళ్ళు ఉన్నారో ఆ రూల్స్ అన్ని పాటించి ఆ కెమికల్ అనేది ఆ ట్యాంకర్స్తోని జేటీఎల్ ఆర్ పీటీఎల్కి సప్లై చేసుకుంటే ఇక్కడ పంపించే అవకాశం అయితే ఉండదు. ఇంకొకటి మేడం, ఈ పీసీబీ ఆఫీసులు అనేది ఇక్కడ లోకల్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడనో సిటీలో, ఇప్పుడు సనత్ నగర్లో పీసీబీ ఆఫీస్, వాళ్ళు వచ్చేవరకు ఇక్కడ పొల్యూషన్ అనేది ఉండదు. వాళ్ళకు ఇక్కడ ఉండాలి. పీసీబీ ఆఫీస్ అనేది ఇక్కడ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది మేడం, ఏంది అనేది అర్థమవుతుంది. పీసీబీ ఆఫీస్ లేదు, దవాఖానా లేదు, ఏందండి ఇది? అసలు ఇది ఊరా లేకపోతే అడవా? అర్థం కావట్లేదు. అట్లా అడవిలో కూడా ఇంకా మంచిగా ఉంటుంది పరిస్థితి. సిబిఐ ఆఫీస్ అంటే మీరు మొన్న చూసారు కూడా, హైకోర్టు కూడా ఏమన్నది, మీరు చేత కాకపోతే పొల్యూషన్ కంట్రోల్ మూసేస్తామని కూడా వాళ్ళు హెచ్చరించారు. పీసీబీ వాళ్ళు ఆయన ఏమంటాడు, మా దగ్గర స్టాఫ్ లేదు, 123 మంది ఉన్నాం తెలంగాణ గురించి, మేము ఎక్కడ చేయగలుగుతాం. అసలు కంపెనీలకు పర్మిషన్ ఇచ్చింది, ఇక్కడ మందులు తయారు చేసి బతికేయమని ఇచ్చారు, కానీ మమ్మల్ని చంపుతారు ఇక్కడ కంపెనీలు పెట్టుకొని. పూర్తిగా కాలుష్య నియంత్రణ మండలి లేకుంటే ఇక్కడ నుంచి కంపెనీలు తరలించాలి. తప్పకుండా చాలా క్లిష్టమైన చాలా పెద్ద సమస్య ఇది. కనిపించడానికి మనకి టీవీల్లో కనిపించట్లేదు, కానీ ఇక్కడ వచ్చి ఉంటే ఈ వాతావరణంలో 2-3 రోజుల్లోనే మామూలుగా సామాన్య ప్రజల కంటే అలవాటు లేని వాళ్ళకి తెలిసిపోతుంది ఏమిటి మార్పు అని చెప్పి. ఇక్కడ ఉండే వాళ్ళైతే ఇంకా వేరే గత్యంతరం లేక జీవితాలను అలా వెళ్ళదీస్తున్నారు. కానీ ఖచ్చితంగా దీనికి తక్షణ కర్తవ్యం అవసరం పీసీబీ నుంచి. ఇంకా మరికొంతమందితో మాట్లాడబోతున్నాం, ఫాలో మీ. మీరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్, జిన్నార మండల ముదిరా సంఘం అధ్యక్షుడిని. ముందుగా సాక్షి టీవీ యజమానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదములు. మా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్య, పెద్ద సమస్య ఏంటంటే పీసీ వాళ్ళకు కుమ్మకైనటువంటి ఇండస్ట్రీ యజమానులు. ఎలా అంటే మేము పలానా కంపెనీకి వెళ్ళి కెమికల్ వాటర్ వస్తుందని చెప్పాం, పలానా దగ్గర సీపేజ్ అవుతుందని చెప్తాం. సీపేజ్ అని చెప్పే లోపు, కంపెనీ పేరు చెప్పే లోపు వాళ్ళు ఫోన్ చేసి పీసీ వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ యజమానికి ఫోన్ చేస్తారు, మీ కంపెనీ నుంచి వాటర్ వస్తున్నాడో బంద్ చేసుకుని వస్తున్నామని చెప్తారు. వాళ్ళు వచ్చే లోపు నాలా బంద్ అయిపోతుంది. అది బంద్ అయిపోయిన తర్వాత వచ్చినాక ఏముండదు ఆడ ప్రూఫ్. ఒకటి సడన్ చెక్ చేస్తే కనిపిస్తుంది, సడన్ చెక్ చేస్తే చెప్పకుండా వస్తే ఓకే న్యాయం జరుగుతుంది. వాళ్ళు రారు, న్యాయంగా రారు. ఒకటి. రెండోది, ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి సుమారు 150 ఇండస్ట్రీ కంపెనీలు ఉన్నాయి. 150 కంపెనీలలో దాదాపు ఒక 50 కంపెనీలు పర్మిషన్ ఒకటి ఉంటే జరిగేది ఇంకోటి. ఎందుకంటే
ఇక్కడ ఉన్నటువంటి ఇదే చెరువు భాగంలో పై భాగంలో ఉన్నటువంటి మేఘలాబ్ కంపెనీ ఉంది. మేఘలాబ్ కంపెనీలో ఉన్నటువంటి పర్మిషన్ ఒకటి ఉంటే విత్ ఒక 1 year బ్యాక్ అందులో డ్రగ్స్ దొంగలించి పట్టుబడడం జరిగింది. డ్రగ్స్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ యాక్షన్ తీసుకోలే. వచ్చిన రోజు వచ్చి డిపార్ట్మెంట్ వచ్చింది, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చింది, దాని మీద న్యాయం చేయించుకోవడం చెప్పారు. కానీ న్యాయం జరగలేదు. అలాంటి పరిశ్రమ పడాలి చాలా ఉన్నాయి మా దగ్గర. వీటి వల్లనే నష్టపోతుంది తప్ప ఇంకేం లేదు. రెండోది, మా ఏరియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఒక్కటన్నా ఫైర్ స్టేషన్ బండి ఉండాలి కదా, బండ్లు లేవు. దానిపైన కూడా పర్మిషన్ కంప్లీట్ ఇచ్చినాం. ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చింది, బండ్లు రావు. ఒక్క కంపెనీ కాలిపోతుందంటే డ్రమ్ పైకి ఎగురుతుంటే మా ఊర్లో ఉన్నటువంటి జనాల మందరం అల్లకొల్లరం అవుతాం. అరే మా ఇళ్ళ మీద వచ్చి పడుతుందేమో అని భయపడతాం. మూడోది వచ్చేసి మా ఊర్లో మేడం చూపిస్తాం మేము. దాదాపు ఇప్పుడు ఆల్రెడీ ఆక్సిజన్ పెట్టుకొని ఇంట్లో పేషెంట్ ఉంది. ఇప్పుడు అలాంటి పేషెంట్లు చాలామంది ఉన్నారు. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మీరు అనుకుంటే పెద్ద కథమేం కాదు, మాకు ఒక మంచి మోడల్ స్టేషన్ అయినటువంటి హాస్పిటల్ కట్టియచ్చు. లేదంటారు ఇదే హైదరాబాద్లో మా షాపున్నర్లో ఉంది, ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇవ్వండి, తప్పేముంది, హెల్త్ కార్డు ఇవ్వండి, మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాం. చాలా మంచి పాయింట్ చెప్పారండి మీరు. చివరగా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చిన తర్వాత రోజు ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు గ్రామస్తులు, వాళ్ళు పట్టించుకోరు. లాస్ట్కి ఈ పరిశ్రమలను ఎత్తేసి త్రిపులార్ అవతలు ఎక్కడో 50-100 కిలోమీటర్ల అవతలకి ఈ పరిశ్రమలను తరలిస్తే కానీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకదు. ఒకటి మేడం, వాళ్ళు ఏం లీ ఫార్మా కంపెనీ మీద మొన్న నెల కింద 10 నెలల కింద కంప్లీట్ ఇచ్చినాం. లీ ఫార్మా కంపెనీ మీద కంప్లీట్ ఇచ్చినాం. ఇప్పటి వరకు మేము సనత్ నగర్లో ఇచ్చినాము, సనత్ నగర్లో ఎంఎస్కి ఇచ్చినాం, మన ఆర్సీపురంలో వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళు ఇంతవరకు పరిశీలించి వాళ్ళు చర్య తీసుకోలే, కంపెనీ మీద వీళ్ళు తీసుకోలే. అంటే మా మీద యాక్షన్ మేము పోయినాం అనుకోడికి పోలీసులో కంప్లైంట్ ఇస్తారు, మన డిసిప్లిన్ లోపల ఇప్పిస్తారు. వాళ్ళు మాత్రం న్యాయం చేసుకుంటారు. చాలా దారుణం అండి. ఇక్కడ అరాచకం జరుగుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక్క నిమిషం అరాచకం జరుగుతుందండి. ఇక్కడ పరిశ్రమల యజమానులు కూడా ఒక్కసారి బాధ్యతగా మానవీయ కోణ నుంచి ఆలోచించాలి. వీరికి కావాల్సిన వసతి సౌకర్యాలు లేకుండా, వీరి భూములు కూడా వీరికి కాకుండా చేసిన ఈ పరిశ్రమలకి మరి విరుగుడు ఏమిటి? అలాగే నడిపిస్తున్న పరిశ్రమలు మరి సవ్యంగా సక్రమంగా నడుస్తున్నారా లేదా? మంచినీటి పరిస్థితి ఏమిటి? హాస్పిటల్ పరిస్థితి ఏంటి? ఉపాధి పరిస్థితి ఏంటి? భూములకి నష్టపరిహారం పరిస్థితి ఏంటి? ఇవి ఇక్కడ స్థానికులు కోరుకుంటున్న అనేక విషయాలు. వీటిలో కొన్నైనా తక్షణం జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు నమ్ముకొని ప్రభుత్వాలని, అధికారులని వారి బాధ్యత పూర్తిగా నెరవేరుస్తారని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి స్పందించాలని చెప్పి కోరుకుంటూ ఇది ఇవాల్టి మీతో సాక్షి. మళ్ళీ కలుద్దాం వచ్చే వారం మరొక సమస్యతో మరో ప్రాంతం నుంచి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? 10 కాలాల పాటు తామే పరిపాలన చేయాలి అన్నట్లయితే జమిలీ ఎన్నికలను వ్యతిరేకించే వాళ్ళందరూ దేశద్రోహులు. 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ ఉండాలి, 1 నేషన్ 1 హెల్త్ ఉండాలి. జమిలీ ఎన్నికలతో రాష్ట్రాలు వీక్ అయిపోతాయి. భారతీయ వైవిధ్యాన్ని నాశనం చేస్తుంది. 1 నేషన్ 1 పాలిటిక్స్ ఉంటే నష్టం ఏముందండి? ఇండియాలో కూడా 2 పార్టీలు ఉండాలని కోరుకుంటున్నారు. గత 20 ఏళ్లలో ఎన్ని గవర్నమెంట్ పడిపోయాయండి? ఒకవేళ ల్యాండ్ ఆర్డర్ బ్రేక్ అవుతే ఏం చేస్తారు? సత్యమేవ జయతే ఆదివారం రాత్రి 7 గంటలకు. మీ విశ్వసనీయమైన ప్రోడక్ట్ డెలిగేట్ ఒక కొత్త రూపంలో. డెలిగేట్ యొక్క ప్రతి బాటిల్ తో మీకు లభిస్తుంది 501 రూపాయల వరకు క్యాష్ బ్యాక్. ఇది మాత్రమే కాదు, కోర్టెవా ఫార్మర్ కనెక్ట్ యాప్ ద్వారా డెలిగేట్ ను స్కాన్ చేసి మీరు బోలెడు బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కూడా పొందగలరు. డెలిగేట్ యొక్క కొత్త రూపంతో మార్చుకోండి మీ గెలుపు నిర్వచనాన్ని. ప్యూర్ జెల్ మీ కుటుంబానికి సురక్షితమైన హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్. ఒక్క ప్యూర్ జెల్ 5 రకాల నీరును అందిస్తుంది. ప్యూర్ జెల్ నీరు త్రాగండి, మీ కుటుంబంతో ఆరోగ్యంగా ఉండండి. వస్తుందా? ఒరే బాబు ఏంటొచ్చేది? కబడ్డీ కబడ్డీ అనరా? అరే సార్, దోమ వస్తుందని భయపడుతున్నట్టున్నాడు. భయపడడానికి ఏముంది? దోమ ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడైనా ఎప్పుడైనా. పెక్సలాన్ వేస్తే సరే. ఎందుకంటే పెక్సలాన్ వల్ల కాండం బలంగా పెరుగుతుంది, పంట కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. పెక్సలాన్ అందరికంటే ముందుగా ప్రపంచాన్ని జయించగా. కొత్తగూడెంలో సరికొత్త షాపింగ్ ప్రపంచం సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రముఖ సినీ తారలు పాయల్ రాజ్పూత్ మరియు నేహా శెట్టి గార్లచే రేపే గొప్ప ప్రారంభం. లడ్డూపై బాబు ఈవో కుట్ర, పక్కా ఆధారాలతో దొంగలు దొరికారా? ఇది మంచి ప్రభుత్వం కాదు, 100 రోజుల్లోనే ముంచే ప్రభుత్వం అని తేలిందా? తేల్చేద్దాం గన్ షాట్ గా ఈ రోజు రాత్రి 7:30 నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్కి స్వాగతం. నేను కార్తిక్. న్యూస్ ఎక్స్ప్రెస్ డీటెయిల్స్ చూద్దాం.
హింసను ప్రేరేపించి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను చంపించారు. సూపర్ 6 పాలన అంటే ఇదేనా అని ఎంపీ విజయసాయి సెటైర్. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం దుర్మార్గమన్న అంబటి. దగ్గు దమ్మ అయ్యాసం మాతరం మస్తు వేసుకుంటున్నా. ఏం తిన్నా మామూలే అమ్మాయి. కెమికల్ మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నొప్పి అన్నీ మస్తు ఉన్నాయి. అంటే చెప్పుకోలేని చాలా చాలా సమస్యలు వస్తున్నాయి. అంతేనా? నువ్వమ్మా ఏం చేస్తావు తల్లి? ఏం చేయనమ్మా, మా ఆయన గిట్ల ఆటలకు వచ్చి అప్పుడే చచ్చిపోయింది. 20 రకాలకి ఇప్పుడే చచ్చిపోయింది. ఎట్లా పోయింది మా? ఇవే వీటి వాటి రోగాలు. శ్వాస అంటే గాలి పీల్చుకోవడానికి కూడా పరిస్థితి లేదంటే ఇంకా ఏ అధికారులు వచ్చి ఏమి గాలిని అయితే బాగు చేయలేరు. కానీ ఇక్కడ పర్మిషన్స్ ఎలా ఉన్నాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ఏ ప్రకారం నడుస్తున్నాయి అని మాత్రం నిఘా పెట్టవలసిన బాధ్యత అందరిపై ఉంది. చెప్పండి. రాత్రి అనక పగలనక ఇష్టం వచ్చినట్టు ఎయిర్ పొల్యూషన్ కానీ ఈ వాటర్ పొల్యూషన్ కానీ గోలి వాడని మంచిగా లేడు మేడం ఈ ఊళ్ళో. ఇక్కడ నుండి పెళ్లిళ్ళు చేసుకోవడానికి అమ్మాయిలను కూడా చేసుకోవాలంటే కూడా ఆలోచన చేస్తారు. మా విలేజ్ వాళ్ళని చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి ఉండాలంటే ఎవరికి ఇక్కడ ఉన్న లేదు, ఇక్కడ ఉన్న అమ్మాయిలను కూడా పెళ్లి చేసుకోవాలంటే ఆలోచిస్తారు. మా ఊరికి పరిస్థితి అలా ఉంది మేడం. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా మేడం, ఇంటికి ఒక కాంప్లైంట్ మనిషికి ఒక కాంప్లైంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి పీసీబీ ఆఫీస్లో. మేము కాంప్లైంట్ ఇస్తాం, ఇచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు, ఎంఎస్కి రాస్తారు. ఎంఎస్ వచ్చి వాళ్ళు వచ్చి ల్యాబ్ తీసుకుపోతారు. తీసుకొచ్చిన రిపోర్ట్ ఏమైంది మేము అడుగుతాం. మళ్ళీ పిలుస్తారు, మీటింగ్ పిలుస్తారు. పిలిచిన ఆడికి పోయినాక ఏం చేస్తారు, వీళ్ళు వచ్చి మళ్ళీ మినిస్టర్లు చేరుకుపోతారు. ఆడికి పోయినాక వాళ్ళు ఏం చేస్తారు, చూడనట్టు వదిలేండి అన్నాడు. ఒక కంపెనీ వివిన్ ల్యాబ్స్ అని ఉంది, ఇక్కడ పెద్ద కంపెనీ. అని ఈ 30 కంపెనీలు ఎంత ఉంటే అదొకటే అంత పెద్ద కంపెనీ. అయితే అందులో చాలా సీపేజ్ రావడం జరిగింది. మేమన్నా కాంపిటీ చేసినాం, ఒక 5-6 మంది చేసినాం. చేస్తే దాని సీపేజ్ కనిపెట్టలేకపోతారు. 2 సంవత్సరాలు కూడా కనిపెట్టలేకపోతున్నారు సీపేజ్. చాలా కనీసం డ్యూటీ అనే పెట్టిపోయారంటే మీరు చేస్తారు డ్యూటీ అని మాట్లాడు. నువ్వు పెట్టించినాక చేస్తారో చేయరు తెలుస్తుంది కదా మేడం. మా లీడర్లు తప్ప మేడం ఇదంతా. చాలా దురదృష్టకరమైన పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాం మనం. భూగర్భ జలాలన్నీ కూడా పూర్తిగా పొల్యూటెడ్ అయిపోయి ఇంట్లో వచ్చే నీళ్లు, చుట్టూ ఉండే గాలి పీల్చుకోలేక శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు, గర్భం దాల్చలేకపోవడాలు, ఇంకా అనేక సమస్యలతో పాటు ఉపాధి లేదు ఇక్కడ. ఎందుకంటే పండించుకునే పంటలు పండే భూములు ఇప్పుడు లేవు. ఆ భూములన్నీ కూడా ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయాయి? ఏమిటి మాకు జరిగిన నష్టానికి పరిహారం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి మీరు. ఒకటే మేడం, మాకు ఇక్కడ కంపెనీలు ఉన్నాయి కదా, ఈ కాలుష్యం వల్ల మాకు ఒక ఆరోగ్యంగా ఎలా ఉంటారు, ఒక నెలకు ఒక హెల్త్ క్యాంప్ లాగా ఒక పెట్టి మా గ్రామాల్లో ఉన్న సమస్యలు మా ప్రజలకు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి, ఇండస్ట్రీలో యజమానులు ఏం చేయరు. మాకు అసలు ఇక్కడ అడిగేవాళ్ళే లేరు మేడం. ఇక్కడ అడిగేవాళ్ళే లేరు. ఇక్కడ నిలదీసి వాళ్ళని ఖండించే వాళ్ళే మేము ఇక్కడ. మేము ఏం కోరుకుంటున్నారు చెప్పండి మేడం. ఈ పరిశ్రమల వల్ల 100 సంవత్సరాలు ఈ కంపెనీలు క్లోజ్ చేసినా కూడా ఈ కాలుష్యం అనే ప్రభావం పోనే పోదు. అదొకటి. మాకు కావాల్సిందంటే స్వచ్ఛమైన నీరు తాగడానికి, కనీసం అంటే వాడుకోనికి ప్రతి వాటర్ అయితే మేము మంచి వాడుకోవాలని ఉంది. అది అవకాశం మాకు కల్పించాలి. ఒకటి ఉచిత వైద్యం, మాకు ఉచిత సదుపాయం అసలు లేదు. ఇప్పుడు చిన్న 15,000 జీతంతో బతికేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే లక్షలు ఎత్తున్నాయి. తెలుసుకుంటుంది మీకు. అది తట్టుకునే కార్మికులు ఎవరు లేరు, గ్రామస్తులు ఎవరు లేరు. కానీ మాకు కావాల్సింది నాణ్యమైన ఆరోగ్యం ఒకటి, మాకు నీళ్ళు ఒకటి సరిపోతాం మేడం. మీతో సాక్షి కొనసాగుతోంది. ఇక్కడ మనం అయ్యమ్మ చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమిటి జరుగుతున్న డ్యామేజ్ అని చూస్తే ఆ నీళ్ళన్నీ కూడా భూగర్భం నుంచి ఇక్కడ ప్రవహిస్తూ చూస్తున్నాం. ఇక్కడ ఒకప్పుడు పంట పొలాలుగా ఉండే ఈ ప్రాంతంలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్న ఈ రసాయనిక నీళ్లు ఎలా ఉన్నాయో నురగలతో కక్కుకుంటూ అర్థమవుతుంది స్పష్టంగా. ఈ నీళ్లు తాగి ఇక గత 1-2 నెలల్లో చాలా గోవులు చనిపోయాయి ఇక్కడ. రైట్, కొంతమందితో మాట్లాడబోతున్నాం. చెప్పండి, మీరు ఇక్కడే ఉంటారండి? మాది కిష్టాపల్లి గ్రామం మేడం. ఒక వర్షం పడ్డదంటే వచ్చే ఈ వర్షం వాటర్ కన్నా వీళ్ళు వదిలే వాటర్ ఎక్కువ వస్తుంటాయి. ఎక్కువ రావడం వల్ల ఇక్కడ మొన్న గేదెలు చనిపోయాయి. 20 గేదెలు చనిపోయాయి. 20 గేదెలు చనిపోయాయి. ఇక్కడ నుంచి మేము ఆ గేదెలను తీసుకెళ్లి ఎట్లా చనిపోయాయి అంటే ఒక్కసారి పడిపోతాయి. వాటర్ తాగి అది మెల్లగా పాయిజన్ అవుతుంది. పాయిజన్ అయి ఇక్కడ 4-5 చనిపోయాయి. మళ్ళీ కుటుంబం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయాయి. అక్కడ చనిపోవడం తర్వాత మేము అంతకుముందు పీసీబీ వాళ్ళు కూడా చెప్పాం, సార్ ఘోరంగా వస్తుందని, కానీ పట్టించుకోలేదు. ఎంత కాలంలో చనిపోయాయి ఇవన్నీ ఒక 2-3 డేస్లో. 2-3 డేస్లో వెళ్ళాం, ధర్నా చేసాం. పీసీబీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసాం.
ధర్నా చేస్తే వాళ్ళు మళ్ళీ మాట్లాడతామని చెప్పి యజమానులకు చెప్తాము, కంపెనీ యజమానులతో మాట్లాడతాం. షాక్ అయినరా వాళ్ళు చూసి? షాక్ అయ్యారు మేడం. మళ్ళీ యజమానులతో కూడా మాట్లాడతామని చెప్పారు కంపెనీ యజమానులతో. కానీ నష్టపరిహారం ఇప్పిస్తా అన్నారు, ఇంకా ఏం రాలేదు. కానీ ఎట్లా చెప్తాం మరి ఏ కంపెనీ నుంచి నీళ్ళు వస్తున్నాయని? అంటే అన్ని కంపెనీలు మేడం, ఇక్కడ మాకు మ్యాక్సిమం ఒక 20 కంపెనీలు ఉంటాయి. దానివల్ల గ్రౌండ్ పొల్యూటెడే, మాకు తాగే నీరు లేదు ఊర్లో. మేము ఒక 2-3 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ తీసుకొని రావాలి, అవి తాగాలి. మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ విపరీతమైన ఎయిర్ పొల్యూషన్. దీనివల్ల గర్భసంచులు పోతున్నాయి. కిష్టాయపల్లి గ్రామం పైన అయ్యమ్మ చెరువు ఉంటుంది. అయ్యమ్మ చెరువు నుండి ఇక్కడ కిష్టాయపల్లి మల్లెం చెరువు ఉంటుంది. ఇక్కడ మధ్యలో వచ్చే కంపెనీలు దాదాపు ఒక 50 కంపెనీలు ఉన్నాయి. వర్షం పడిందంటే వాళ్ళు ముందుగా ట్యాంక్స్ ఉంటాయి, స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటాయి. ఆ ట్యాంకుల్లో వాళ్ళు ఆల్రెడీ డంప్ చేసి పెడతారు. వర్షం పడగానే బయట కొట్టేసిస్తారు అంతే. ఏమంటే మాది వర్షం వాటర్. కానీ ఈ పీసీబీ వాళ్ళు నిర్లక్ష్యం, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల పీసీబీ వాళ్ళు నిర్లక్ష్యం వర్షం వాటర్తో పాటు ఇవి పంపింగ్ చేసి కలిపేస్తారు. ఏమనంటే వర్షం వాటర్ వస్తున్నాయి మాయి కావంటారు. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరేజ్ చేసేస్తారు, వర్షం రాగానే వదిలేస్తారు. పీసీబీ వాళ్ళ నిర్లక్ష్యంతో ఈ కంపెనీలు స్టోరేజ్ చేసి ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి పంటలు లేవు. వాళ్ళకి మాకు జీవన విధానమే పోయింది. బతకడానికి అంతా కలుషితం అయిపోయింది మొత్తం. ఆగం పరిస్థితి మాది, బతకలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. మా సర్పంచ్ సాబ్ గడిపోతారు. సర్పంచ్ గారు ఏంటి 20 గోవులు గేదెలు చనిపోయినంటే ఇక్కడ మీకు బహుశా అలవాటు అయిపోయి మీరు ఇంకా చిద్దులాసంగా ఏం చేయలేక ఇలా అయిపోయింది పరిస్థితి అంటే కంపెనీలు వల్ల ఇదంతా కాలుష్యం వల్లనే జరుగుతుంది. అసలు కంపెనీల వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటారండి ఇక్కడ? ఉండగలుగుతారు? ఉండమని చెప్పాను. మెంబర్ సెక్రటరీ మీటింగ్ అయిన రోజు మా ఊర్లో ఉండండి, ఉంటే మీకు పరిస్థితి తెలుస్తుంది, మీకు ఎట్లుంటుంది ఆరోగ్యం. మీరు పోరాటం చేశారా మీ జనం తరఫున? పోరాటం చేశాము. బర్రెలను తీసుకుపోయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గేట్లు వేసాము. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ మీటింగ్ కూడా పెట్టారు. తర్వాత వచ్చిండ్రండి? ఆ తర్వాత వచ్చి చూసిపోయారు. వాళ్ళు చూసిపోతారు అంతే. మామూలుగా జనరల్గా ఎప్పుడు వస్తారు, చూస్తారు, ఒక క్యాన్ తీసుకొస్తారు, ఈ నీళ్ళు తీసుకుంటారు, అనాలిసిస్ చేస్తాము, రిపోర్ట్ ఇస్తాము. రిపోర్ట్ ఇచ్చేవరకే వాళ్ళది బాధ్యత. పూర్తిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫెయిల్యూర్. చాలా దారుణం అండి. అసలు 20 గేదెలు 2-3 రోజుల వ్యవధి కాలంలో చచ్చిపోయాయంటే ఇంకేం చెప్తాం? చివరిగా ఏం చెప్తారు చెప్పండి. ముందుగా మీ సాక్షి టీవీకి ధన్యవాదాలు మేడం. ఎందుకంటే ఇలాంటి విలేజ్ ఇక్కడ ఉంది, ఎన్ని ప్రాబ్లమ్స్తో సతమతం అవుతుందని మీ ద్వారా, మీడియా ద్వారా పై స్థాయి గవర్నమెంట్కి తెలుసుకోవడం ధన్యవాదాలు. ఇక్కడ ఏంటంటే మేడం, కంపెనీలలో వాళ్ళు కెమికల్, ఇప్పుడు మా సర్పంచ్ సమస్య అర్థమైపోయిందండి. మీరు అంటే పరిష్కారం చెప్పండి, మీకైనా నష్టం అనేది ఏం లేదు మేడం. వాళ్ళు చట్టపరంగా ఏదైతే వాళ్ళ పీసీబీ పరంగా ఏదైతే వాళ్ళు ఉన్నారో ఆ రూల్స్ అన్ని పాటించి ఆ కెమికల్ అనేది ఆ ట్యాంకర్స్తోని జేటీఎల్ ఆర్ పీటీఎల్కి సప్లై చేసుకుంటే ఇక్కడ పంపించే అవకాశం అయితే ఉండదు. ఇంకొకటి మేడం, ఈ పీసీబీ ఆఫీసులు అనేది ఇక్కడ లోకల్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడనో సిటీలో, ఇప్పుడు సనత్ నగర్లో పీసీబీ ఆఫీస్, వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ పొల్యూషన్ అనేది ఉండదు. వాళ్ళకు ఇక్కడ ఉండాలి. పీసీబీ ఆఫీస్ అనేది ఇక్కడ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది మేడం, ఏంది అనేది అర్థమవుతుంది. పీసీబీ ఆఫీస్ లేదు, దవాఖానా లేదు, ఏందండి ఇది? అసలు ఇది ఊరా లేకపోతే అడవా? అర్థం కావట్లేదు. అట్లా అడవిలో కూడా ఇంకా మంచిగా ఉంటుంది పరిస్థితి. పీసీబీ ఆఫీస్ అంటే మీరు మొన్న చూసారు కూడా, హైకోర్టు కూడా ఏమన్నది, మీరు చేత కాకపోతే పొల్యూషన్ కంట్రోల్ మూసేస్తామని కూడా వాళ్ళు హెచ్చరించారు. పీసీబీ వాళ్ళు ఆయన ఏమంటాడు, మా దగ్గర స్టాఫ్ లేదు, 123 మంది ఉన్నాం తెలంగాణ గురించి, మేము ఎక్కడ చేయగలుగుతాం. అసలు కంపెనీలకు పర్మిషన్ ఇచ్చింది, ఇక్కడ మందులు తయారు చేసి బతికేయమని ఇచ్చారు, కానీ మమ్మల్ని చంపుతారు ఇక్కడ కంపెనీలు పెట్టుకొని. పూర్తిగా కాలుష్య నియంత్రణ మండలైనా చేయాలి, లేకపోతే ఇక్కడ నుంచి కంపెనీలు తరలించాలి. తప్పకుండా చాలా క్లిష్టమైన చాలా పెద్ద సమస్య ఇది. కనిపించడానికి మనకి టీవీల్లో కనిపించట్లేదు, కానీ ఇక్కడ వచ్చి ఉంటే ఈ వాతావరణంలో 2-3 రోజుల్లోనే మామూలుగా సామాన్య ప్రజల కంటే అలవాటు లేని వాళ్ళకి తెలిసిపోతుంది ఏమిటి మార్పు అని చెప్పి. ఇక్కడ ఉండే వాళ్ళైతే ఇంకా వేరే గత్యంతరం లేక జీవితాలను ఎలా వెళ్ళదీస్తున్నారు. కానీ ఖచ్చితంగా దీనికి తక్షణ కర్తవ్యం అవసరం పీసీబీ నుంచి. ఇంకా మరికొంతమందితో మాట్లాడబోతున్నాం. ఫాలో మీ. మీరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్, జిన్నార మండల ముదిరా సంఘం అధ్యక్షుడిని. ముందుగా సాక్షి టీవీ యజమానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదములు. మా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్య, పెద్ద సమస్య ఏంటంటే పీసీ వాళ్ళకు కుమ్మకైనటువంటి ఇండస్ట్రీ యజమానులు. ఎలా అంటే మేము పలానా కంపెనీకి వెళ్ళి కెమికల్ వాటర్ వస్తుందని చెప్పాం, పలానా దగ్గర సీపేజ్ అవుతుందని చెప్తాం. సీపేజ్ అని చెప్పే లోపు, కంపెనీ పేరు చెప్పే లోపు వాళ్ళు ఫోన్ చేసి పీసీ వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ యజమానికి ఫోన్ చేస్తారు, మీ కంపెనీ నుంచి వాటర్ వస్తున్నాడో బంద్ చేసుకుని వస్తున్నామని చెప్తారు. వాళ్ళు వచ్చే లోపు నాలా బంద్ అయిపోతుంది. అది బంద్ అయిపోయిన తర్వాత వచ్చినాక ఏముండదు ఆడ ప్రూఫ్. ఒకటి సడన్ చెక్ చేస్తే కనిపిస్తుంది. సడన్ చెక్ చేస్తే చెప్పకుండా వస్తే ఓకే న్యాయం జరుగుతుంది. వాళ్ళు రారు, న్యాయంగా రారు. ఒకటి. రెండోది, ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి సుమారు 150 ఇండస్ట్రీ కంపెనీలు ఉన్నాయి. 150 కంపెనీలలో దాదాపు ఒక 50 కంపెనీలు పర్మిషన్ ఒకటి ఉంటే జరిగేది ఇంకోటి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇదే చెరువు భాగంలో పై భాగంలో ఉన్నటువంటి మేఘలాబ్ కంపెనీ ఉంది. మేఘలాబ్ కంపెనీలో ఉన్నటువంటి పర్మిషన్ ఒకటి ఉంటే
విత్ ఒక 1 year బ్యాక్ అందులో డ్రగ్స్ దొంగలించి పట్టుబడడం జరిగింది. డ్రగ్స్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ యాక్షన్ తీసుకోలే. వచ్చిన రోజు వచ్చి డిపార్ట్మెంట్ వచ్చింది, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చింది, దాని మీద న్యాయం చేయించుకోవడం చెప్పారు. కానీ న్యాయం జరగలేదు. అలాంటి పరిశ్రమ పడాలి చాలా ఉన్నాయి మా దగ్గర. వీటి వల్లనే నష్టపోతుంది తప్ప ఇంకేం లేదు. రెండోది, మా ఏరియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఒక్కటన్నా ఫైర్ స్టేషన్ బండి ఉండాలి కదా, బండ్లు లేవు. దానిపైన కూడా పర్మిషన్ కంప్లీట్ ఇచ్చినాం. ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చింది, బండ్లు రావు. ఒక కంపెనీ కాలిపోతుందంటే డ్రమ్ పైకి ఎగురుతుంటే మా ఊర్లో ఉన్నటువంటి జనాల మందరం అల్లకొల్లరం అవుతాం. అరే మా ఇళ్ళ మీద వచ్చి పడుతుందేమో అని భయపడతాం. మూడోది వచ్చేసి మా ఊర్లో మేడం చూపిస్తాం మేము. దాదాపు ఇప్పుడు ఆల్రెడీ ఆక్సిజన్ పెట్టుకొని ఇంట్లో పేషెంట్ ఉంది. ఇప్పుడు అలాంటి పేషెంట్లు చాలామంది ఉన్నారు. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మీరు అనుకుంటే పెద్ద కథమేం కాదు, మాకు ఒక మంచి మోడల్ స్టేషన్ అయినటువంటి హాస్పిటల్ కట్టియచ్చు. లేదంటారు ఇదే హైదరాబాద్లో మా షాపున్నర్లో ఉంది, ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇవ్వండి, తప్పేముంది, హెల్త్ కార్డు ఇవ్వండి, మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాం. చాలా మంచి పాయింట్ చెప్పారండి మీరు. చివరగా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చిన తర్వాత రోజు ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు గ్రామస్తులు, వాళ్ళు పట్టించుకోరు. లాస్ట్కి ఈ పరిశ్రమలను ఎత్తేసి త్రిపులార్ అవతలు ఎక్కడో 50-100 కిలోమీటర్ల అవతలకి ఈ పరిశ్రమలను తరలిస్తే కానీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకదు. ఒకటి మేడం, వాళ్ళు ఏం లీ ఫార్మా కంపెనీ మీద మొన్న నెల కింద 10 నెలల కింద కంప్లీట్ ఇచ్చినాం. లీ ఫార్మా కంపెనీ మీద కంప్లీట్ ఇచ్చినాం. ఇప్పటి వరకు మేము సనత్ నగర్లో ఇచ్చినాము, సనత్ నగర్లో ఎంఎస్కి ఇచ్చినాం, మన ఆర్సీపురంలో వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళు ఇంతవరకు పరిశీలించి వాళ్ళు చర్య తీసుకోలే, కంపెనీ మీద వీళ్ళు తీసుకోలే. అంటే మా మీద యాక్షన్ మేము పోయినాం అనుకోడికి పోలీసులు కంప్లైంట్ ఇస్తారు, మన డిసిప్లిన్ లోపల ఇప్పిస్తారు. వాళ్ళు మాత్రం న్యాయం చేసుకుంటారు. చాలా దారుణం అండి. ఇక్కడ అరాచకం జరుగుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక్క నిమిషం అరాచకం జరుగుతుందండి. ఇక్కడ పరిశ్రమల యజమానులు కూడా ఒక్కసారి బాధ్యతగా మానవీయ కోణ నుంచి ఆలోచించాలి. వీరికి కావాల్సిన వసతి సౌకర్యాలు లేకుండా, వీరి భూములు కూడా వీరికి కాకుండా చేసిన ఈ పరిశ్రమలకి మరి విరుగుడు ఏమిటి? అలాగే నడిపిస్తున్న పరిశ్రమలు మరి సవ్యంగా సక్రమంగా నడుస్తున్నారా లేదా? మంచినీటి పరిస్థితి ఏమిటి? హాస్పిటల్ పరిస్థితి ఏంటి? ఉపాధి పరిస్థితి ఏంటి? భూములకి నష్టపరిహారం పరిస్థితి ఏంటి? ఇవి ఇక్కడ స్థానికులు కోరుకుంటున్న అనేక విషయాలు. వీటిలో కొన్నైనా తక్షణం జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు నమ్ముకొని ప్రభుత్వాలని, అధికారులని వారి బాధ్యత పూర్తిగా నెరవేరుస్తారని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి స్పందించాలని చెప్పి కోరుకుంటూ ఇది ఇవాల్టి మీతో సాక్షి. మళ్ళీ కలుద్దాం వచ్చే వారం మరొక సమస్యతో మరో ప్రాంతం నుంచి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.